హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. హిజాబ్పై నిషేధాన్ని ఛాలెంజ్ చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టేసింది. విద్యా సంస్థల్లో హిజాబ్ ధరించడం తప్పనిసరి కాదన్న హైకోర్టు యూనిఫామ్పై విద్యార్థులు అభ్యంతరం తెలపడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. విద్యా సంస్థల్లో మతపరమైన ఆచారాలను పాటించడం తప్పనిసరి కాదని వివరించింది. హిజాబ్ ధరించడం తప్పనిసరి అని ఇస్లాంలో నిబంధన లేదని తెలిపింది కర్ణాటక హైకోర్టు. చీఫ్ జస్టిస్ రితురాజ్ అవస్థి నేతృత్వంలో జస్టిస్ కృష్ణ దీక్షిత్, జస్టిస్ జేఎస్ ఖాజీలతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. కర్ణాటక హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్టు చెప్పారు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. విద్యాసంస్థల్లో విద్యార్థులందరూ సమానమే అన్నారు. అనవసర వివాదాలకు వెళ్లొద్దని విద్యార్థులకు సూచించారు కేంద్ర మంత్రి. इस निर्णय का मैं स्वागत करता हूं। मैं सभी संबंधित लोगों से अपील करता हूं कि अभी देश और राज्य आगे बढ़ना है। ये संकुचित चीज़ों में हम नहीं पड़ना है। जो हाईकोर्ट का निर्णय है सबको पालन करके एक शांति का माहौल बना के रखना है। और जो छात्र जो है उनका मूलभूत काम है अध्ययन करना, ज्ञानार्जन करना, यही काम है। इसलिए सब छोड़ के अच्छे एक माहौल में, न हिंदू न मुस्लिम न कोई जातिवाद नहीं है, कुछ नहीं है, सब मिलके एक होके हम सब पढ़ाई करें और कोई इसके बाद इसका विवाद न हो जाए, यही मैं प्रार्थना सबसे संबंधित लोगों से करता हूं। కర్ణాటక హైకోర్టు తీర్పును అందరూ స్వాగతించాలని అన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. సుప్రీంకోర్టుకు వెళ్లినా ఇదే తీర్పు వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. విద్యా సంస్థల్లో మత రాజకీయాలు మంచిది కాదంటున్న రాజాసింగ్తో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. హిజాబ్ ధరించడంపై ఈరోజు కర్ణాటక హైకోర్టు తీర్పును ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు పైన బీజేపీ నేతలు ఏమనుకుంటున్నారు? మనతో మాట్లాడేందుకు బీజేపీ శాసనసభాపక్ష నేత రాజాసింగ్ గారు ఉన్నారు. వారిని అడిగి మీకు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు ఏదైతే కర్ణాటక హైకోర్టు తీర్పుని ఇవ్వడం జరిగింది, తీర్పుని మీరు ఏ విధంగా చూపిస్తారు? హిజాబ్ మేము వేసుకొని స్కూల్ వెళ్తాం, హిజాబ్ వేసుకొని మేము కాలేజ్ వెళ్తాం, ఎవరు ఆపుతారు ఆపండి అని ఈ విధంగా కొంతమంది అక్కడ కుట్ర పొందితే దానికి కొంతమంది రాజకీయ నేతలు, కొంతమంది ఈ పార్టీలు, ఈ పిఎఫ్ఐ కానీ, ఎస్డిపిఎఫ్ఐ కానీ, ఈ సిఎఫ్ఐ కానీ చాలా ఆర్గనైజేషన్లు బీజేపీ గవర్నమెంట్ పైన ఏదైనా మనం చేయాలి, బీజేపీ గవర్నమెంట్కి బద్నాం చేయాలి కర్ణాటకలో అని ఒక కుట్ర చేసినారు. చాలా వరకు ఒక మూమెంట్ అయితే చాలా డేంజరస్ అయింది కర్ణాటకలో. అంటే ఒక కమ్యూనల్ వాతావరణం ఆ విధంగా క్రియేట్ చేసినారు. కానీ ఇవాళ హైకోర్టులో తీర్పు వచ్చింది, గవర్నమెంట్ ఫేవర్లో వచ్చింది. హైకోర్టు ఏం చెప్తుందంటే అది స్కూల్, కాలేజ్ ఒక విద్యా క్షేత్రం, అక్కడ ధర్మ రాజకీయం ఎవరు కూడా చేయకూడదు. స్కూల్లో రావాలంటే, కాలేజీలో రావాలంటే ప్రోటోకాల్ ఏముంటుంది, ఆ డ్రెస్ కోడ్ ఏముంటుంది, అది వేసుకొని రావాలని హైకోర్టు ఒక మంచి డిసిషన్ ఇచ్చింది. దానికి ఆ డిసిషన్కి పిటిషన్ వేసిన వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దానికి మీరు ఫాలో కాండి. ఎందుకంటే ఇవాళ మీరు హిజాబ్ అంటే మళ్ళీ మేము కూడా కండువాలు వేసుకొని వస్తాం, ఆరెంజ్ బట్టలు వేసుకొని వస్తాం. అప్పుడు ఏమైపోతుంది, స్కూల్ బయట ఓకే ఒక విధంగా ఘర్షణ అంటే నడుస్తుంది, కానీ స్కూల్ లోపల, కాలేజ్ లోపల ఈ విధంగా హిందూ వర్సెస్ ముస్లిం అయితే చదువు ఎక్కడ పోతుంది, మళ్ళీ ఈ కమ్యూనల్ వాతావరణం స్కూల్స్లో, కాలేజ్లో క్రియేట్ అవుతుంది. అందుకోసం హైకోర్టు ఇచ్చిన తీర్పు చాలా మంచి తీర్పు. దానికి మీరు ఫాలో అయ్యి స్కూల్ కానీ కాలేజ్లో మీరు చదువునికి వెళ్ళండి. మీరు మీ ఫ్యూచర్ని బాగు చేయడానికి మీరు వెళ్ళండి. మీరు ఇంజనీర్ అవుతారా, డాక్టర్ అవుతారా, ఆ విధంగా మీరు దృష్టి పెట్టాలి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. అందుకోసం ఆ పిటిషనర్స్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, హైకోర్టు ఏం తీర్పు వచ్చింది దానికి మీరు ఫాలో అయితే మీకు మంచిది. ఇవాళ మీరు హైకోర్టుని ఇడిచి మీరు సుప్రీంకోర్టు వెళ్తా అంటున్నారు. సుప్రీంకోర్టు కూడా కర్ణాటక ఫేవర్లోనే డిసిషన్ ఇస్తుంది. ఎందుకంటే హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఏముంది దానికి వాళ్ళు ఫాలో అవుతారు, మీకు ఫాలో కారు. ఈ హిజాబ్ ధరించడం అనేది ఇస్లాంలో తప్పనిసరి కాదు అనే విషయం కూడా ఈరోజు హైకోర్టు కామెంట్ చేసినటువంటి పరిస్థితి. ఇస్లాంలో ఏముంది
ఏం లేదు అదైతే నాకు తెలియదు. కానీ హిజాబ్ కల్చరు ముందు నుంచి లేదు, మధ్యలో స్టార్ట్ అయింది. అది కూడా హైకోర్టు దృష్టి పెట్టింది. వీళ్ళు హిస్టరీ ఏముంది అది కూడా తెలుసుకున్న తర్వాతనే ఇది కంపల్సరీ కాదు అనే కదా డిసిషన్ ఇచ్చింది. దానికి అర్థం చేసుకోవాలి. అనవసరం మా ఇస్లాంలో ఇది ఉంది, ఎట్లయినా మేము ఇది వేసుకొని వెళ్ళాలి అని మీలో అట్లాంటి ఆలోచన ఉంటే నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు సపరేట్గా మీ మదర్సాలు ఉంటుంది అక్కడ మీరు మీ పిల్లల్ని వేయండి ఎడ్యుకేషన్ గురించి, లేకపోతే సపరేట్ మీ కాలేజ్ సపరేట్ మీ స్కూల్స్ పెట్టుకోండి. గవర్నమెంట్ ఏ డ్రెస్ కోడ్ చెప్తుంది అదే డ్రెస్ కోడ్ వేసుకొని మీరు వెళ్తే మీ ఫ్యూచర్కి బాగుంటుంది. ప్రభుత్వంది ఏం కాదు, కానీ మీ ఫ్యూచర్ డిస్టర్బ్ అవుతుంది. ఇవాళ హైకోర్టు ఏ విధంగా మంచి తీర్పు ఇచ్చింది దానికి మీరు ఫాలో కావాలని నేను కోరుతున్నాను. ఇది రాజాసింగ్ గారు చెప్తున్నటువంటి అంశం. విద్యా సంస్థల్లో మత రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదన్నటువంటి అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే కర్ణాటక హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఉందో ఆ తీర్పుని ఫాలో కావాలని, విద్యా సంస్థలు ప్రశాంతంగా ముందుకు వెళ్లేందుకు కొరకు విద్యా సంస్థల్లో చదువుకునేందుకు వాతావరణం కల్పించాలని చెప్పేసి వారు కోరుతున్నారు. కెమెరామెన్ రాజేష్తో మహేష్, ఎన్టీవీ, హైదరాబాద్. As you could have seen, it has framed 4 questions for its consideration based on the arguments advanced by the state. First question was whether wearing of hijab forms part of Islamic faith, that is, whether it was an essential religious practice. Court has held, accepting the contention of the state, that it is not part of ERP. Secondly, it has held that whether insisting on institutional discipline, that is asking them to wear the uniform, amounts to violating the right guaranteed under Article 19, which is freedom of speech and expression. That also has been negatived, holding institutional discipline prevails over individual choice. Thirdly, about the government order, the stand of the state, wherein its state had said that it would not interfere in these matters and it would leave it to the concerned institution, that was sought to be criticized by saying that it resulted in non-application of mind, it resulted in discrimination, etc. That has also been negatived. And in all the High Court has rejected all the petitions. According to me, this judgment marks a paradigm shift in interpretation of Article 25 of the Constitution. It restates the position of law as held by the Supreme Court in Shabarimala by saying that what is essentially religious is not sufficient. What is required to be shown is essential to religion. And therefore, whatever be the individual choices, ultimately institutional discipline prevails over individual choice. So when it comes to the essential practice, the court, it doesn't comes under that ERP. ERP. So how it's been considered? Because the councils have been argued the same matter, making to understand the bench that this is the essential practice. See, how you determine what practice is an essential religious practice is laid down by the Supreme Court by laying down 5 tests. Test number 1 was whether the practice preceded the religion itself. Number 2, without practicing the same, whether religion will cease to exist. Number 3, whether it is obligatory or optional. And 2 other tests have been laid by the Supreme Court. By applying those tests, it was clear that this does not form part of essential religious practice. Sir, the petitioners clearly said that even before the judgment that they will go back to the Supreme Court and they'll fight it again. See, under our scheme of the Constitution, any order passed by the High Court, you can avail the remedy of filing a special leave petition or an appeal before the Supreme Court. It is perfectly open for any of the parties to move the Supreme Court. But you're satisfied? But I am very sure that the judgment which has been delivered by the High Court is based on sound legal principles and based on factual foundation. Sir, it's been 11 days continuous hearing was done. Before that, do you think the bench has been considered each and every point of the Most certainly. You could see the judgment itself. It is a very well considered judgment running more than 200 pages. So obviously the court has taken it considered all the submissions made by the